సంబంధించి పూజలు ఏ విధంగా జరిగాయి ఈరోజు చాలా ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారికి. మా బల్కంపేట ఈ ఎట్లా అనిపిస్తుంది అంటే మా బల్కంపేటలో ఒక పండగ వాతావరణం ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున జనాలు కూడా 7-8 లక్షల జనాలు వస్తారు అమ్మవారిని దర్శించుకొని. ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. సో ఎక్కడ చూసినా కూడా మొత్తం గుడి ప్రాంగణం అంతా కూడా ఎక్కువ అమ్మాయిలే కనిపిస్తూ ఉన్నారు. అటు ముత్తైదు స్త్రీలు కావచ్చు, లేకపోతే ఆడపిల్లలు చిన్న పిల్లలు కాడ నుంచి కనిపిస్తూ ఉన్నారు. సో అమ్మవారిలో వచ్చినట్టు అనిపిస్తూ ఉంది నాకైతే. మీకు అలా అమ్మాయిలు అంటే అమ్మాయిలే ఆదిపరాశక్తులు, అమ్మాయిలే అమ్మవార్లు కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈరోజు జరుగుతున్నట్లుంది దౌర్జన్యాలకి. ప్రతి ఒక్క అమ్మాయి ఆదిశక్తి అయి తిరగబడి సింహంలా గర్జించాలని మనవి. సో ఫైనల్ గా ఏం చెప్తా అనుకుంటున్నారు వచ్చే భక్తులకు కావచ్చు వాళ్ళందరికీ? ఇక్కడ వచ్చే భక్తులు అందరికీ ప్రతి బల్కంపేట వాడవాడన బల్కంపేట వాసులంతా ప్రతి ఒక్కరికి అన్నదానం చేసి అందరికీ అమ్మవారి దర్శనం చేసుకొని అందరు భోజనం చేసి మంచిగా సుఖ సంతోషాలతో అందరు వెళ్తారు. మాకు కూడా సంతోషమే. అమ్మమ్మ ఎల్లమ్మ ఉయ్యాలో 10,000 దండమే ఉయ్యాలో. అమ్మమ్మ ఎల్లమ్మ ఉయ్యాలో 10,000 దండమే ఉయ్యాలో. సో ఎట్లా ఎప్పటి నుంచి ఆడతారు? ఆడుతూనే ఉంటారా? ఎప్పటి నుంచి ఆడుతారు? ఎట్లా ఎప్పటి నుంచి ఆడుతారు ఇదంతా కూడా? ప్రతి సంవత్సరం ఇక్కడ ఇట్లా వచ్చి ఆడితే మాకు ఒక ఆనందం, అమ్మవారికి ఆనందించినట్టు. చెప్పలేనంత ఆనందం, చెప్పలేనంత సంతోషం ఇట్లా ఆడితే. అంటే ఎల్లమ్మ దగ్గర బతుకమ్మ ఆడుడు ఏందని నాకు అనిపిస్తా ఉంది. అంటే ఎల్లమ్మ లగ్గమంటే ఇంకా ఆడడమే, కళ్యాణం అంటే సంతోషం. అమ్మవారికి సమర్పించాలా? ఆడుతుంది సంతోషం, శక్తి వల్ల అంతే. ఆమె శక్తి వల్ల మేము ఆడడం అంతే. సంతోషంతో సమర్పించిన సంతోషంతో ఆ తల్లికి అంతే. అంటే అందరూ అటు మగాళ్ళు ఆడుతున్నారు, ఇటు మీరు ఆడుతున్నారు. చాలా కన్నుల పండగ. అందరు సంతోషంతోనే, అందరు సంతోషం. ఒక పండగ. ఇక్కడ మొగోళ్ళు ఆడలేదు ఏం చేయమ్మా, అందరం గానాదులం, అందరం సమానమే. అందరం సమానంగా ఆడతాం. బండరబలం అంతా ఒకటే. మొగోళ్ళు ఆడోళ్ళు అనేది ఒకటి తేడా ఏం లేదు. పాట పాడరా ఛానల్ కోసం? ఒక్కసారి హరి 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 ఓ రమ వియ్యాలో, హరి హరి ఓ రమ వియ్యాలో, వియ్యాలో హరి హరి ఓ రమ వియ్యాలో, హరి హరి ఓ రమ వియ్యాలో. వియ్యాలో ముందుగా నిందలతో వియ్యాలో, ముత్యాల పోషమ్మ వియ్యాలో. వియ్యాలో ముందుగా నిందలతో వియ్యాలో, ముత్యాల పోషమ్మ వియ్యాలో. వియ్యాలో యాదిలో నిందలతో వియ్యాలో, యాదగిరి నరసింహ వియ్యాలో. వియ్యాలో యాదిలో నిందలతో వియ్యాలో, యాదగిరి నరసింహ వియ్యాలో. వియ్యాలో భోగాన నిందలతో వియ్యాలో, పొంతపల్లి రన్న వియ్యాలో. వియ్యాలో రాగాన నిందలతో వియ్యాలో, రాజకొండి రన్న వియ్యాలో. వియ్యాలో రాగాన నిందలతో వియ్యాలో, రాజకొండి రన్న వియ్యాలో. అంటే ఎక్కడి నుంచి వస్తారు మీరు అంతా కూడా? నా పేరు నాచారం వెలిసి బోనం అమ్మ. నేను నాచారం ఉంటే వస్తున్నా. వేరే బోనం చేస్తా అమ్మవారికి. నాకు నేను చేయబట్టి కూడా 16 ఏళ్ళ ఉండి బోనాలు చేస్తున్నా. అమ్మవారు నాకు అంత మంచిగా చేసింది. అట్లా ఇక్కడ ఇటు బల్కంపేట ఎల్లమ్మకి సంబంధించి అటు బతుకమ్మ ఆడుతూ ఉన్నారు, బతుకమ్మకు సంబంధించి ఇటు సైడ్ వాళ్ళంతా ఆడుతూ ఉన్నారు. అసలు తెలంగాణలో బోనాలకు సంబంధించి మాస్ జాతర అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నట్టుగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఒక్క సైడు ఏదైతే కళ్యాణ మహోత్సవం అనంతరం అయిపోయినాక, అన్నదానాలు అయిపోయినాక ఇటు మనం చూసుకోవచ్చు క్రౌడ్ అనేది నమోదైంది. ఇట్స్ మైండ్ బ్లోయింగ్ ఒక నేచర్ అని కూడా చెప్పొచ్చు. సో అందరూ కూడా క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. బోనాలు అయితే ఎవరు తీసుకొస్తున్నారో, బాయిలో వెలిసిన బంగారు తల్లి కోసం, పుట్టలో వెలిసిన బంగారు తల్లి కోసం ఈ మైసమ్మ కావచ్చు, ఇంకా పోచమ్మ కావచ్చు, ఎల్లమ్మ కావచ్చు, అమ్మవార్లకు సంబంధించి అందరూ పసుపు కొమ్ములతో వాళ్ళందరూ పూసుకొని, పసుపులతో పూసుకొని కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడైతే బతుకమ్మ
ప్రతి సంవత్సరం వస్తాము, ఇంట్లో బోనం చేస్తాము. మాకు సంతోషం ఉంటుంది ఇక్కడికి వస్తే. మేము శివసత్తులు అంతా వస్తాం, మేము ఇక్కడ వచ్చి మంచిగా ఉంటాము. సిగాలు ఊతారు, బోనాలు చేసే వాళ్ళు బోనాలు చేస్తారు. హ్యాపీ మొత్తం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ అయితే ఆటపాటలతో అమ్మవారిని బతుకమ్మ అంటే తెలంగాణకు సంబంధించి బతుకమ్మ బోనాలు ఇవి రెండు మాత్రమే చాలా వరకు పెద్ద బిగ్గెస్ట్ ఫెస్టివల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇటు పక్క అయితే అమ్మవారికి బతుకమ్మ ఆడుతున్నారు, అటుగా పక్క అయితే ఏదైతే అమ్మవారికి గంటలు కావచ్చు, తొట్టెలు కావచ్చు, బోనాలు కావచ్చు అవన్నీ సమర్పిస్తూ ఉన్నారు. నేను ఒక్కసారి హిట్ టీవీ అటు ఒక్కసారి వెళ్ళి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో. తమ్ముడు నమస్తే, ఎట్లా బోనాల పండుగ శుభాకాంక్షలు, ఎట్లా ఉంది? ముత్తైదులకు అందరికి శనార్థి, మా గణాదులందరికీ శనార్థి. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ప్రతి ఏటా మేము ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాము. ఈ ఇయర్ జర కొంచెం మాకు బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం ప్రతి ఏటా చేసిన కంటే ఈ ఇయర్ రద్దీ తక్కువ. మంచిగా మాకు సంతోషంగా ఆనందంగా బోనం చేస్తున్నాం. ఈ ఇయర్ వచ్చిన రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే పోయినసారి కంటే ఇయర్ జర కొంచెం మాకు బెటర్. గణాదులకు కానీ శివసత్తులకు కానీ బోనం ఎత్తేటోళ్ళకి కానీ మంచిగా లైన్లు కానీ కొంచెం పెట్టడం అని మేము కోరుతున్నాం. ఎన్నో ఏట నుంచి మేము అడుగుతున్నాం కానీ వాళ్ళు పెడతా అన్నారు కానీ పెట్టలేదు. కానీ మాకు మాత్రం బోనాలు ప్రతి ఏటా ఇప్పటి నుంచి నేను ఎత్తుకొచ్చి 20 సంవత్సరాల నుంచి అవుతుంది. సంతోషంగా మేము ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం. దేవుడికి సంతోషం కలిగి అందరూ చల్లంగా ఉండాలని కోరుతున్నాం. ఆనందం. ఇంత బరువు ఎత్తుకున్నారు కదా, ఎట్లా మరి? ఏ దేవత అమ్మ, అమ్మవారి దయ, భారం బాధ్యత మొత్తం అమ్మది. సచ్చాన బోనం ఎత్తుకొని తల్లి ఏడంతరాల బోనం ఎత్తుకొని కష్టానికి బయలుదేరినట్టు మేము కూడా మా క్షేమం, మా ప్రజలు, మా పిల్లలు, మా ఊళ్ళు జనాల క్షేమం కోసం సచ్చాన బోనం అన్ని ఎత్తుకొని మేము బయలుదేరుతున్నాం. క్షేమంగా ఉండాలని కోరుతున్నాం. సత్యం అంతా సత్యం, అమ్మవారి సత్యం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.